ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడబోయే విషయం ఒక సాధారణ వార్త కాదు. ఇది 47 కోట్ల సంవత్సరాల కిందటి చరిత్ర. మన పురాణాలలో నిద్రపోయిన ఒక శక్తి మళ్ళీ మేల్కొన్న కథ. మన పురాణాలలో వాసుకి అనే దైవ సర్పం ఉంది కదా. అసలు విచిత్రం ఏంటంటే ఆ పేరుతోనే, ఆ బలంతోనే దాదాపు 50 అడుగుల పొడవుతో ఒక భయంకరమైన మహాసర్పం మన భారతదేశంలోనే జీవించింది. దాని పేరు వాసుకి ఇండికస్. ఈ భారీ పాము కథ కేవలం దాని సైజు గురించి మాత్రమే కాదు. మన భారతీయ పరిశోధకులు దీన్ని ఎలా కనుగొన్నారు, ఈ చిన్న చిన్న ఎముకల ముక్కల నుంచి 50 అడుగుల రహస్యాన్ని ఎలా బయటపెట్టారు, ఆ తెలివైన ఆలోచన ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సిద్ధంగా ఉండండి, చరిత్రలోకి ప్రయాణం చేద్దాం. ఈ కథ మొదలైంది గుజరాత్లోని కచ్ జిల్లాలో. అక్కడ ఒక బొగ్గు గని ఉంది. మన ఐఐటి రూర్కీకి చెందిన గొప్ప పరిశోధకులు డాక్టర్ దేవజిత్ దత్తా, డాక్టర్ సునీల్ బాజ్పేయి ఆ ప్రాంతంలో 47 కోట్ల సంవత్సరాల కిందటి జీవుల కోసం అన్వేషణ మొదలుపెట్టారు. వాళ్లకు దొరికిన మొదటి వస్తువులు కేవలం ఎముకల ముక్కలు. మొత్తం 27 వెన్నపూసల ముక్కలు. ఈ ముక్కలు చూసినప్పుడు వాళ్ళు మొదట ఇవి పెద్ద ముసలి ఎముకలేమో అని అనుమానించారు. కానీ ఈ ఎముకల డిజైన్ ఏదో తేడాగా ఉంది. పరిశోధకులకు ఒక సవాల్ ఎదురైంది. వాళ్ళు ఆ ఎముకలను పక్కన పెట్టి వాటిని ప్రపంచంలో ఇంతకు ముందు దొరికిన పాముల ఎముకలతో పోల్చడం మొదలుపెట్టారు. అప్పుడు తేలిందేంటంటే ఈ ఎముకలు మ్యాట్స్టోడై అనే ఒక పురాతన పాముల జాతికి చెందినవి. ఈ ముక్కలు జైంట్ అని తెలుసు, కానీ ఇది కొత్త పాము అని చెప్పడానికి వాళ్ళకు ప్రూఫ్స్ లేవు. వాళ్ళు మైక్రోస్కోప్ కింద పెట్టి ఎముకల మీద ఉన్న ప్రతి చిన్న గుర్తును పరిశీలించారు. అప్పుడు 3 ప్రత్యేక లక్షణాలు బయటపడ్డాయి. వెన్నుపూస పైభాగం ఒక పార ఆకారంలో ఉంది. ఇది ఏ పాముకి లేదు. ఎముకలు చాలా వెడల్పుగా, భారీగా ఉన్నాయి. వెన్నపూసల పొడవుగా కాకుండా వెడల్పుగా ఉన్నాయి. ఈ ప్రత్యేక గుర్తుల ఆధారంగా ఇది వరకు ఎప్పుడూ చూడని ఒక కొత్త జాతి పాము అని డిసైడ్ అయ్యారు. దానికి మన పురాణాల పేరు వాసుకి అని పెట్టారు. రీసెర్చ్ అంటే డిటెక్టివ్ స్టోరీలా ఉంటుంది కదా. ఈ వాసుకి మనందరికీ గర్వకారణం. ఎందుకో తెలుసా? దీని వెనుక ఒక భారతదేశ చరిత్ర ముడిపడి ఉంది. ఈ వాసుకి వంశం గోండ్వానా అనే పెద్ద ఖండంలో పుట్టింది. ఆఫ్రికా, ఆస్ట్రేలియా, ఇండియా అన్నీ కలిసే ఉండేవి. సుమారు 47 కోట్ల సంవత్సరాల క్రితం మన భారత ఖండం ఆసియాను ఢీకొట్టింది కదా. పరిశోధకులు ఏమంటున్నారంటే వాసుకి వంశం మన భారతదేశంలోనే పెరిగి పెద్దదయ్యింది. ఆ తర్వాత ఈ భూకంపాల వల్ల, కొండల వల్ల ఏర్పడిన కొత్త దారుల వల్ల ఈ పాము వంశం మన దేశం నుండి ఆఫ్రికాకు కూడా వెళ్ళింది. అంటే ఈ వాసుకి పాము కేవలం ఒక శిలాజం కాదు, మన భారతదేశం యొక్క భౌగోళిక ప్రయాణాన్ని, ప్రపంచ భూభాగాల కదలికను నిరూపించిన ఒక ఆధారం. ఫైనల్ ఆన్సర్, దీని సైజ్ ఎంత? 50 అడుగులు అని ఎలా చెప్పారు? మొత్తం అస్థిపంజరం దొరకకపోయినా మన సైంటిస్ట్ ఒక తెలివైన లెక్క వేశారు. వెన్నుపూసల వెడల్పును బట్టి మొత్తం పాము పొడవును అంచనా వేశారు. ఆ లెక్క ప్రకారం దీని పొడవు 14 మీటర్ల నుండి 15 మీటర్లు వరకు ఉండొచ్చు. అంటే దాదాపు 50 అడుగులు. ఒక పాము 1 టన్ను బరువు వరకు ఉంటుంది. ఇది విషం వాడేది కాదు. తన బలమైన శరీరం, వెడల్పుగా ఉన్న వెన్నపూసల శక్తితో తన ఆహారాన్ని చుట్టి నలిపి చంపేసేది. సైంటిస్ట్ ప్రకారం ఇది నీటి దగ్గర ఉండే బురద నీళ్ళల్లో నివసించేది. అంతేకాదు, దీని ప్రత్యేకమైన నిర్మాణం వల్ల ఇది నిటారుగా పైకి లేవగలదని అంచనా. 50 అడుగుల పాము నిలబడితే ఎలా ఉంటుందో ఊహించండి. సో ఫ్రెండ్స్, వాసుకి ఇండికస్ కథ చాలా బాగుంది కదా. 47 కోట్ల సంవత్సరాల కిందటి చరిత్రను 50 అడుగుల పాము ద్వారా తెలుసుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.